ఆధునిక వైద్య సేవలు అందుబాటు ధరలో నిర్వహిస్తుండటంతో రోగుల పాలిట వరంగా మారింది ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అండ్ క్రిటికల్ కేర్ సెంటర్. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, గొల్లగూడెం సెంటర్లో ఉన్న ఎన్వీఆర్ హాస్పిటల్లో నిన్న రాత్రి 3 అరుదైన శస్త్రచికిత్సలు జరిగాయి. ఎంతో కష్టతరమైన అరుదైన శస్త్రచికిత్సలను ఎంతో చాకచక్యంగా చేస్తున్నామని, దానికి ఎన్వీఆర్ ఆసుపత్రి యాజమాన్యం సహకరిస్తున్న తీరు అభినందనీయమని హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్ సాధనాలు అన్నారు. పెద్ద పెద్ద మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఇటువంటి ఛాలెంజింగ్ శస్త్రచికిత్సలను తాను ఈ ఆసుపత్రిలో చేస్తున్నానని తెలిపారు. ఎంతో ఖరీదుతో పాటుగా కష్టసాధ్యమైన సర్జరీలను పేదలకు అందుబాటులో నిర్వహిస్తున్నామని ఆసుపత్రి కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ నోకల్ దుర్గ్ అన్నారు. హైదరాబాద్ నుంచి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నిశాంత్ సాధనాలను తీసుకొచ్చి తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆసుపత్రి సీఈఓ మధు మాట్లాడుతూ దాదాపు 2.5 నుండి 3 లక్షల ఖర్చయ్యే సర్జరీలను 50 నుంచి 60 వేల మధ్యలోనే పేద మధ్యతరగతి ప్రజలకు అందించడం ద్వారా ఎన్వీఆర్ హాస్పిటల్ చైర్మన్ నోకల బుల్లియ ఆకాంక్షను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. వైవిధ్యమైన అధునాతనమైన సర్జరీలతో పాటుగా ప్లాస్టిక్ సర్జరీ లాంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటు ధరలో తీసుకురావడంతో పాటుగా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఎన్వీఆర్ ఎమర్జెన్సీ ఆసుపత్రి సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు మనకి ప్రతిదానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అని అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ లైక్ మోస్ట్ కామన్గా మనం ఈ పెరిఫరీ ఏరియాస్లో చూసేది ఏంటంటే డయాబెటిక్ ఫుడ్స్. సో వాళ్ళు రిపీటెడ్గా డ్రెస్సింగ్ చేయించుకుంటూ ఉంటారు నెలల తరబడి. ఆ పెట్టుకునే కాస్ట్లో ఏంటి అంటే వన్స్ సిట్టింగ్ సొల్యూషన్ లాగా అది మొత్తం అంటే డిబ్రైడ్మెంట్ కొంచెం ఆ ఇన్ఫెక్షన్ అనేది తీపించుకుని క్లోజర్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. లైక్ అది స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ, లేదంటే మజిల్ ఫ్లాప్ సర్జరీస్ కానీ, లైక్ అలాగే డర్మల్ డ్రెస్సింగ్స్ అని సో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇక్కడ మన ఎన్వీఆర్ హాస్పిటల్లో ఏంటి అంటే అవన్నీ కూడా లైక్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో చేసే సర్జరీస్ కూడా ఆ సర్వీసెస్ కూడా ఇక్కడ అందించాలి అని మేము ఫార్వర్డ్ వెళ్తున్నాము. అండ్ మనకి నిశాంత్ సార్ సపోర్ట్ తోటి అవన్నీ కాంప్లికేటెడ్ సర్జరీస్ అంటే వెరీ హై అండ్ సర్జరీస్ కూడా మనం ఇక్కడ చేయగలుగుతున్నాము. ఇక్కడ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగాయండి. అదేవిధంగా ఇంతకుముందు కూడా నిశాంత్ సార్ ఇక్కడ 3 times వచ్చి 7 to 8 సర్జరీస్ చేశారు. ఇవాళ 3 చేశారు. 11 to 12 సర్జరీస్ ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి. ప్రీవియస్గా జరిగిన సర్జరీ 2 to 2.5-3 lakhs వరకు జరుగుతాయండి. ఈ థైరాయిడ్ హిస్టెక్టమీ అని, స్కిన్ గ్రాఫ్టింగ్, ఫ్లాపింగ్ అన్నది. అది మనం ఇక్కడ ఓన్లీ 50 to 60,000 లోపులోనే సర్వీసెస్ అందించాలని నిశాంత్ సార్ గారు మన ప్రాధాన్యత ఇవ్వటం, మనకి సహకరించడంతో తక్కువలో చేయగలుగుతున్నామండి. ఏంటంటే మా ఎయిమ్ ఏంటంటే ఎన్వీఆర్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ సర్జరీస్ కోసం విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాలి వాళ్ళు ఇలా అందిస్తుంటాం. మాకు తోచిన మా సర్వీస్లో కలిసి మీకు చేయగలదామండి. చేస్తూ ఇలాగే ఫర్దర్గా చేస్తామని ఆశిస్తున్నాము. అండ్ అలాగే మా మావయ్య గారు నోకల్ వెంకటరత్నం గారు, అదే నోకల్ బుల్లయ్య గారు, అతను ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ అతను దుర్గమ్మ భక్తుడు, విజయ దుర్గమ్మ భక్తుడు. అలాగే ఆ విజయ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి ప్రతి శుక్రవారం ఫ్రీ ఓపీ పెట్టడం జరుగుతుందండి. ఆ ఫ్రీ ఓపీ కూడా స్టార్టింగ్ హాస్పిటల్ పెట్టిన కాడి నుంచి చాలామంది దాన్ని వినియోగించుకుంటున్నారు. ఆ ఓపీ 30 to 40 ఆల్మోస్ట్ అరౌండ్ 25, 30 to 40 కూడా రీచ్ అయింది ఆ ఫ్రీ ఓపీ ద్వారా. అది అందరూ సహకరించి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుని. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నిశాంత్ సాధనాల ప్లాస్టిక్ సర్జన్. నేను ఇవాళ హైదరాబాద్ నుంచి ఎన్వీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ 3 ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా చేశాము. వాటిలో 2 గురించి మాట్లాడదాం. ఒకటి చేసిందేమో ఒక కాంప్లెక్స్ థైరాయిడ్ సర్జరీ, అది టోటల్ థైరాయిడెక్టమీ అంటారు. అంటే ఇక్కడ మన థైరాయిడ్ గ్రంథిలో కణితి ఉండడం వల్ల దానికి మొత్తంగా థైరాయిడ్ గ్రంథి మొత్తాన్ని తొలగించడం అనేది జరిగింది. అయితే యూజువల్లీ ఇవన్నీ ప్రధానంగా పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఈ సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంటుంది. చిన్న చిన్న ప్రదేశాలలో చిన్న సెటప్స్లో చేయడానికి కొంచెం కాంప్లికేషన్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుందని ఎక్కువగా చేయరు. అయితే మనం ఎలాంటి కాంప్లికేషన్స్ రావడంలో ముఖ్యంగా ఏంటంటే మొత్తం గ్లాండ్ తీసేసినప్పుడు మనకు చేతులు కొంగర్లు పడే రిస్క్ అనేది ఉంటుంది. వేరే పక్కన ఉండే గ్రంథులు అవి కూడా పోయే రిస్క్ ఉంటుంది. అండ్ లేదా కొంచెం నరం డ్యామేజ్ అయితే కొంచెం మన గొంతు అనేది కొంచెము వితౌట్ ఎనీ ఈ కాంప్లికేషన్ నేను చెప్పిన ఏమీ రాకుండానే మనం సేఫ్గా ఇక్కడ చేసాము. పేషెంట్ కూడా సర్జరీ అయిపోయిన తర్వాత 8 గంటలు అవుతుంది. తన గొంతు అదంతా కూడా బాగుంది. వేరే ఎప్పటివరకు ప్రాబ్లమ్స్ ఏం లేవు అండి.
అయితే ఏంటంటే ఇక్కడ కూడా తాడేపల్లిగూడెంలో కూడా మనం ప్రధానంగా కష్టమైన సింపుల్ థైరాయిడ్ సర్జరీసే కాదు, కష్టమైన థైరాయిడ్ సర్జరీస్ కూడా థైరాయిడ్ సర్జరీసే కాదు, ఇక్కడ పక్కన ఉండే పెరోటిడ్ కణితులని కూడా అంటాం. వాటిలో ఏంటిదంటే సేమ్ ఇట్లాగే ముఖాన్ని కదిలించే నరాలు కూడా వస్తుంటాయి. అవి కూడా డ్యామేజ్ అవుతుందేమో అన్నట్టని సర్జరీస్కి కొంచెం రిస్క్ ఉంటుందని భయం ఉంటుంది సర్జన్స్లో. అవి రాకుండా ఉండడానికి ఇక్కడ చేయడానికి ఫెసిలిటీ ఉంది అండ్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ సర్జరీ, దీని గురించి మనం ఇంకా ఎక్కువ డీటెయిల్గా మాట్లాడాలి ప్రధానంగా, ఎందుకంటే డయాబెటిక్ ఫుట్ సర్జరీస్. అక్కడే ఎక్కడి వరకు అయితే డ్యామేజ్ ఉంది అంతవరకు తొలగించేసి ఉంటుంది. మనం దాన్ని కాలుని తొలగించకుండా చాలా వరకు సేవ్ చేయొచ్చు. ఇలాంటిది ఇవాళ చేసిన ఈ పేషెంట్కి ఒక 3 వారాల క్రితం కూడా నేను వచ్చినప్పుడు ప్రీవియస్గా తాడేపల్లిగూడెంకి ఎన్వీఆర్ హాస్పిటల్లో తనకి అప్పుడు కొంచెం సెమీ ఎమర్జెన్సీలో కొంచెం చీము అదంతా అరికాల భాగంలో ఉందన్నమాట. అప్పుడు కూడా మనం 2 ఆప్షన్స్, తను ఆల్రెడీ 2-3 హాస్పిటల్స్, అంటే నాకు చెప్పే 2-3 హాస్పిటల్స్ ఇంకా కాలు తీయాలి అన్న స్టేజ్లో వెళ్ళారు. కానీ మనం అప్పుడు తీయకుండానే లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ పార్ట్ ఉందో అదంతా ఫస్ట్ స్టేజ్లో క్రమంగా తొలగించడం అనేది జరిగింది. తొలగించిన తర్వాత షుగర్ కంట్రోల్ చేసే యాంటీబయాటిక్ కాబట్టి ఐదర్ అవసరమైతే వాళ్ళకి ఫ్లాప్ సర్జరీ, ఫ్లాప్ అంటే కండ తీసివేయడం, లేదు అంటే ఈ పేషెంట్కి మనం కృత్రిమ చర్మం డర్మల్ సబ్స్టిట్యూట్ అంటాం, డర్మల్ సబ్స్టిట్యూట్ వేసి దానిపైన తన సొంత చర్మాన్ని కూడా వేసాం. నార్మల్గా ఏదైతే 2 స్టేజెస్లో చేస్తాం సేఫ్గా ఉండడానికి, ఈ పేషెంట్లో మనకి యాక్సెప్ట్ అవుతున్న ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 స్టేజెస్ కూడా సింగిల్ స్టేజ్లో క్లబ్ చేసి కృత్రిమ చర్మం డర్మల్ సబ్స్టిట్యూట్ వేసి దానిపైన తన సొంత తొడ దగ్గర నుంచి తీసిన చర్మాన్ని కూడా వేసి అతికించడం అనేది జరిగింది. అది ఒక పుండ్లతోటే కొంతమంది తెలియకుండానే, అంటే ఇగ్నోరెన్సో లేదా కొంచెం ఈ పుండ్లు ఇట్లాగా ఉంటే అవి స్లోగా కట్లతో తగ్గుతాయి అనే ఒక అపోహతోటి డైలీ కట్లు కట్టించుకుంటా అట్లా ఉంటారు. అంటే నేను కొంతమంది పేషెంట్స్ కూడా చూస్తాం నెలలు సంవత్సరాల తరబడి కూడా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు కూడా పుండు ఏదైనా ఉంటే అది 4 వారాల లోపల మ్యాక్సిమం హీల్ అయిపోవాలి, 3 వారాల లోపల హీల్ అయిపోవాలి. 3 నుంచి 4 వారాలు హీల్ అవ్వట్లేదంటే దానికి ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దానిని హీల్ అయ్యేటట్టు మనం చేయాలి.